చెవిపోగు కారులో లేదు, బయట లేదు. ఒకవేళ దాసు ఇంట్లో పడిపోయిందా? డాడీ ఇంతవరకు ఇంటికి ఎందుకు రాలేదు? దాసు నిజం చెప్పేసి ఉంటాడా? సరిగ్గా అదే టైంకు బావా కాశీ వచ్చారు. దాసు నిజం చెప్తే డాడీతో పాటు అందరికీ తెలిసిపోయి ఉంటుంది కదా. అటు నుంచి అటు వెళ్ళి పోలీసులకు నా మీద కంప్లైంట్ ఇవ్వలేదు. ఇలా ఆలోచిస్తూ భయపడే బదులు ఒకసారి దాస్ ఇంటికి వెళ్ళడమే కరెక్ట్ అని జ్యోత్స్న అనుకుంటుంది. కిందకు వచ్చిన జ్యోత్స్నకు దశరథ్ ఎదురు పడతాడు. దాంతో ఆగిపోతుంది. డాడీకి ఇంకా నిజం తెలిసినట్లు లేదు అనుకుంటుంది జ్యోత్స్న. ఎక్కడికి వెళ్ళారు డాడ్? ఆఫీస్కా అని జ్యోత్స్న అంటే, నేను ఎక్కడికి వెళ్ళానో నీకు తెలియదా? నేను వెళ్ళింది నువ్వు చూస్తే నీకు తెలుస్తుంది, లేకుంటే ఎలా తెలుస్తుంది అని దశరథ్ అంటాడు. దాస్ ఇంటి దగ్గర నన్ను డాడీ చూసినట్లున్నాడు అని జ్యోత్స్న అనుకుంటుంది. మరి నువ్వెక్కడికి వెళ్ళావు జ్యోత్స్న అని అడుగుతాడు దశరథ్. ఇంట్లోనే ఉన్నాను అని జ్యోత్స్న సమాధానం చెబుతుంది. ఇంతలో ఇది నీదేనేమో చూడు అని చెవిపోగు చూపిస్తాడు. ఇది నీదే కదా అని దశరథ్ అనుమానంగా అంటాడు. నాదే డాడీ అని తీసుకుంటుంది జ్యోత్స్న. ఎక్కడ దొరికింది అని జ్యోత్స్న అడుగుతుంది. అది తీసుకుంది గుర్తు చేసుకుంటాడు దశరథ్. నువ్వు ఎక్కడ పారేసుకున్నావో అక్కడే దొరికింది. ఎక్కడ పారేసుకున్నావు అని దశరథ్ అంటాడు. డాడీకి దాసు నిజం చెప్పేశాడా? నిజం తెలిసే ఇలా మాట్లాడుతున్నాడా అని జ్యోత్స్న అనుకుంటుంది. చెప్పు జ్యోత్స్న, ఎక్కడ పారేసుకున్నావు అని దశరథ్ అంటే, తడబడుతూ చెమటలు తుడుచుకుంటుంది జ్యోత్స్న. ఎందుకు టెన్షన్ పడుతున్నావు? అరే చెమటలు పడుతున్నాయి, తుడుచుకో అని దశరథ్ అంటాడు. అంత చెమటలు పట్టించేలా నువ్వేం అడుగుతున్నావు దశరథ? మళ్ళీ ఏం తప్పు చేశావు జ్యోత్స్న అని పారిజాతం ఎంట్రీ ఇస్తుంది. ఒక తప్పు దాయాలంటే మరో తప్పు చేయాలి పిన్ని అని దశరథ్ అంటాడు. డాడీకి నిజం తెలిసిపోయింది అని కన్ఫర్మ్ చేసుకుంటుంది జ్యోత్స్న. ఏం తప్పు చేసిందో చెప్పు దశరథ, మళ్ళీ మీ నాన్నకు తెలిస్తే కోప్పడతాడు అని పారిజాతం అంటుంది. చెవిరింగ్ పడేసుకుందని చెప్తాడు దశరథ్. అంతేనా? ఎక్కడ పడేసుకుంది అని పారిజాతం అడుగుతుంది. గార్డెన్లో అని దశరథ్ చెప్తాడు. నువ్వెక్కడికి వెళ్ళావు అని పారిజాతం అడిగితే దాసు ఇంటికి. ఇప్పుడు కోలుకుంటున్నాడు, అంతా గుర్తుకు వచ్చింది. ఏదో చెప్పబోయాడు కానీ కిటికీ దగ్గర ఫ్లవర్ వాజ్ పడిపోవడంతో మళ్ళీ మర్చిపోయాడు అని దశరథ్ అంటాడు. అంటే డాడీకి దాసు నిజం చెప్పలేదు. థ్యాంక్ గాడ్ అని ఊపిరి పీల్చుకుంటుంది జ్యోత్స్న. తనను కొట్టింది ఎవరో ఈరోజు చెప్పకపోయినా ఇంకో రోజు అయినా చెబుతాడు. సౌండ్ వింటే మైండ్ డైవర్ట్ అవుతుందని తెలిసే కావాలనే ఎవరో తోసినట్లుంది పిన్ని. వస్తే పట్టుకునేవాణ్ణి కదా పిన్ని. మనుషులు లేకపోతే ఆధారాల కోసం వస్తువులైనా పట్టుకునేవాణ్ణి కదా. నో ప్రాబ్లం, ఏదో ఒకరోజు ఖచ్చితంగా దొరుకుతారు. ఎవరైతే మాత్రం ఎంతకాలం తప్పించుకుని తిరుగుతారు అని ఇండైరెక్ట్గా వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతాడు దశరథ్. డాడీకి నా మీద అనుమానం ఉంది. ఇంటి దగ్గర నన్ను చూశాడు. దాసు నిజం చెప్తే కన్ఫర్మ్ చేసుకోవాలని అనుకుంటున్నాడు. కానీ దాసు నిజం చెప్తే ఏం జరుగుతుందో నాకు తెలుసు. నేను ఇప్పుడు ఏం తెలియనట్లు సైలెంట్గా ఉండాలి అని జ్యోత్స్న ఆలోచిస్తుంది. ఇప్పుడు దీపకు దేవుడు ఫేవర్గా ఉన్నాడు. టిఫిన్ సెంటర్ పెట్టుకోవాల్సిందే రెస్టారెంట్ స్థాయికి వెళ్ళింది అని పారిజాతం అంటుంది. మనం చేతకాని వాళ్ళలా అయిపోయి నేను చెడు అవడం తప్ప నాకు సపోర్ట్ ఏం లేదు అని వెళ్ళిపోతుంది జ్యోత్స్న. ఈ పిల్ల బాతుబచ్చ నాకు చెబుతుంది, ఇలాంటివి నేను ఎన్ని చూడలేదు అని అనుకుంటుంది పారిజాతం. మరోవైపు తండ్రికి దండం పెట్టుకుని అతని మాటలు నిజం అని తలుచుకుంటుంది దీప. జీవితం మళ్ళీ మొదలైంది నాన్న, ఈసారి బలంగా నిలబడాలి. కార్తీక్ బాబు గెలిచి అందరి ముందు తలెత్తుకునేలా చేయాలి అని దీప అనుకుంటుంది. ఇది అనసూయ చూస్తుంది. ఇంతలో శౌర్య వస్తుంది. నువ్వు రేపటి నుంచి స్కూల్కి వెళ్ళి బాగా చదువుకోవాలి అని శౌర్యకు చెబుతుంది దీప. ఇప్పుడు నేను కార్తీక్ కూతురు అనిపించుకోవాలి. నాన్నను అందరూ పొగిడేలా చేయాలి. అలాగే అనిపించుకుంటాను అని శౌర్య అంటుంది. అదంతా చూసిన అనసూయ, నువ్వు నా తమ్ముడు కూతురివి కాదే, దాసు నిజం కనిపెడతానన్నాడు. అతనికి ఇలా జరిగి ఉండకుండా ఉంటే కనిపెట్టి అందరికీ నిజం చెప్పేవాడేమో. దాసు త్వరగా నిజం కనిపెట్టి దీపకు న్యాయం చేయవయ్యా అని అనసూయ కోరుకుంటుంది. మరోవైపు జ్యోత్స్న ఇంటికి శ్రీధర్ కావేరి వెళ్తారు. ఇంత పెద్ద ఇల్లు ఎవరిది? మనం వస్తున్నట్లు వాళ్ళకు చెప్పారా అని కావేరి అడుగుతుంది. నీకు చెప్పానా? అలాగే వాళ్లకు చెప్పలేదు. సర్ప్రైజ్ అని శ్రీధర్ అంటాడు. తర్వాత పారిజాతంను నమస్కారం అత్తయ్య గారు అని శ్రీధర్ పిలవడంతో పారిజాతం కంగారు పడిపోతుంటుంది. అల్లుడు గారు మీరా అంటూ వస్తుంది. మామయ్య గారిని పిలవండి, నో ప్రాబ్లం, నేనే పిలుస్తాను అని అరుస్తాడు శ్రీధర్. దాంతో శివనారాయణ వస్తాడు. తర్వాత అంతా వస్తారు. ఈవిడెవరో చెప్పు అని శివనారాయణ అడిగితే, మీరు నన్ను కొట్టి తన్ని గెంటేసింది ఈవిడ గురించే. ఈవిడే నా రెండో భార్య.
కావేరి అని శ్రీధర్ చెబుతాడు. వాడిని రెండో పెళ్లి చేసుకున్నందుకు కొడితే మళ్ళీ రెండో భార్యనే ఇంట్లోకి తీసుకొచ్చాడు. రే ఇద్దరు బయటకు వెళ్ళండి అని శివనారాయణ అంటాడు. ఉండటానికేం రాలేదు అని కావేరికి ఒక్కొక్కరిని పరిచయం చేస్తుంటాడు శ్రీధర్. సెటైర్లు వేస్తాడు. దశరథ్ సుమిత్ర గురించి మాత్రం గొప్పగా చెబుతాడు. మర్యాదగా వెళ్ళిపో బావా అని దశరథ్ అంటాడు. మీరు నన్ను కొట్టినప్పుడే పోయింది మర్యాద. మీరు నేను రెండో పెళ్లి చేసుకున్నానని మోసగాడు అన్నారు, దుర్మార్గుడు అన్నారు. మీ మాటను వెనక్కి తీసుకోమని చెప్పడానికే వచ్చాను శివనారాయణ గారు అని శ్రీధర్ అంటాడు. ఏంట్రా ఒళ్ళు ఎలా ఉందని అంటే ఇప్పుడే స్నానం చేసి వచ్చాను, చాలా ఫ్రెష్గా ఉందని సెటైర్లు వేస్తాడు శ్రీధర్. ఏరా మళ్ళీ తన్నించుకోవాలని అనుకుంటున్నావా అని శివనారాయణ అంటే మీకు అంత సీన్ లేదని గుర్తు చేయడానికే వచ్చాను అని శ్రీధర్ అంటాడు. బావా గొడవ చేయకుండా వెళ్ళిపో అని దశరథ్ అంటే మీ చెల్లి ఇంటికి వస్తే డబ్బులు కూడా ఇవ్వని నువ్వు కూడా పౌరుషంగా మాట్లాడుతున్నావా? నాకు మంచి మర్యాద లేదన్నారుగా. ఇదిగో నా మంచితనం, నా మానవత్వం. సౌరి ఆపరేషన్కు డబ్బులు ఇచ్చింది నేనే, ఇదిగో చూసుకోండి అని శ్రీధర్ అంటాడు. ఈ మనిషికి ఎంత చెప్పినా అర్థం కాదు అని కావేరి అనుకుంటుంది. సాయం చేయలేదని నాతో చెప్పావు కదా అని జ్యోత్స్న అంటే నాకు చేసిన సాయం చెప్పుకునే అలవాటు లేదు అని శ్రీధర్ అంటాడు. చిన్నపిల్ల ప్రాణాలు కాపాడి నా మానవత్వం ఏంటో నిరూపించుకున్నాను. నా మంచితనాన్ని అందరికీ అర్థమయ్యేలా చెప్పాను. నేను మీకంటే మంచివాణ్ణి అని చెప్పుకునేందుకే వచ్చాను అని శ్రీధర్ అంటాడు. నీలాగే నీ కొడుకు నీ ఫ్యామిలీ మోసం చేసే ఫ్యామిలీ, దొందే. అయినా ఇందులో నీ రెండో భార్య అప్పు ఇచ్చినట్లు ఉంది. సరే ఎవరో ఒకరు ఇచ్చారులే, మీరంతా ఒక్కటే కదా అని శివనారాయణ అంటాడు. అది చెప్పడానికి మా ఇంటికి రావడం దేనికి అని దశరథ్ అంటాడు. నేను అప్పు ఇచ్చాను, వాడు ఎలాగో తీర్చలేడు కాబట్టి మీరు తీర్చండి అని అడగడానికి అని శివనారాయణ అంటాడు. అలా అంటే మాత్రం తీరుస్తారా అని శ్రీధర్ అంటాడు. దాంతో పేపర్ విసిరికొట్టి ఎవరి అప్పు ఎవరు తీరుస్తారు? వాడెవడు, నువ్వెవడు? మరోసారి మంచితనం మట్టి అంటూ అడ్డమైన వాళ్ళను తీసుకొస్తే మెడపట్టి గెంటేయాల్సి వస్తుంది. సుమిత్ర వీళ్ళు వెళ్ళగానే పసుపు నీళ్లతో ఇంటిని శుద్ధి చేయించండి అని శివనారాయణ కోప్పడతాడు. పసుపుతో కాకుంటే పన్నీరుతో చల్లించుకోండి. అమ్మ సుమిత్ర పసుపు నీళ్లు మీ మామయ్య గారి నోట్లో కూడా చల్లమ్మా అని శ్రీధర్ అంటాడు. అప్పు ఇచ్చే ముందు నాకు చెప్పి ఉండాల్సింది మామయ్య అని జ్యోత్స్న అంటుంది. నీకెందుకు చెప్పాలే అని సుమిత్ర వారిస్తుంది. ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు, ఇలా నేను ఎన్నో సహాయాలు చేశాను అని గొప్పలు చెబుతుంటాడు శ్రీధర్. ఇక చాలు ఆపండి అని కావేరి అంటుంది. ఆపను అని శ్రీధర్ అంటాడు. వీళ్ళు దీపకు డబ్బిచ్చి నా కండిషన్కు ఒప్పుకోకుండా చేశారు. మంచి ఛాన్స్ మిస్ అయిందని జ్యోత్స్న అనుకుంటుంది. పారిజాతం జ్యోత్స్నను తీసుకెళ్ళిపోతుంది. దశరథ్ కూడా వెళ్ళిపోతాడు. ఏం చెల్లెమ్మ నువ్వు కూడా తిట్టాల్సింది ఉందా అని శ్రీధర్ అంటే ఉందన్నయ్యా, ముందుగా కావేరికి థ్యాంక్స్ చెప్పాలి. మేము చేయలేని పని నువ్వు చేశావు. దీప విషయంలో నేను తీర్చుకోవాల్సిన రుణాన్ని నువ్వు తీర్చుకున్నావు. చేయాలంటే మంచి మనసు ఉండాలి, అది నీకు ఉంది వదినా అని సుమిత్ర అంటుంది. దీప నా కూతురు లాంటిది, దానికి నేను ఎంతో రుణపడి ఉన్నాను. దీపకు సాయం చేసావంటే నాకు సాయం చేసినట్లే. నీ సాయం ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటాను వదినా అని సుమిత్ర అంటుంది. ప్రేమగా పిలిచారు, అది చాలు అని కావేరి అంటుంది. తర్వాత కావేరి శ్రీధర్ వెళ్ళిపోతారు. ఇంతటితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.